శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడలోని రజతగిరి శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షి తాయి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతూ ఉన్నాయి. 8వ రోజు వెండి నంది సేవ జరిగింది. ఈ సందర్భంగా దేవదేవేరులకు దేవస్థానం ఈవో శ్రీనివాసులు రెడ్డి, కమిటీ చైర్మన్ అశోక్ రెడ్డి, కమిటీ సభ్యులు వస్త్రములు, పలహారములు, పరిమళ పుష్పాలను దేవదేవేరులకు సమర్పించారు. కేరళ కళాకారుల వాయిద్యాలు నడుమ ఈ కార్యక్రమం జరిగింది.
అక్కడ పక్కన ఇచ్చా కదా కోటాడు తంది కనపడకుండా మా రత్నం ఐఫోన్ కొన్నాడు ఈరోజు కొత్త ఐఫోన్ కాదురా కెమెరా ఎక్కడ ఉన్నారా వాళ్ళు దొరికితే దొరకకుండా తీయాలా వాళ్ళ దగ్గర నంది చూడు నంది రావాలి నంది వచ్చింది వాళ్ళంతా ఫస్ట్ ఇలాంటి ముందు ఎప్పుడు ఇదే తీయడం వాళ్ళందరూ కింద చెప్పండి ఎందుకు అర్థమన్నారా స్వామి ఆయన చూడు కింద కూర్చున్నాడు.
పళ్ళపూడి పడి నేను తీసేది ఎవరా నేను అడుగుతుంటే మా గురువు గారు అని చెప్తున్నారు కదా. తీసుకో ఆరా తీసుకో దేహముల నిత్యములు మాటయే శాశ్వతము అనేక ఉపకారం నడిచిన నన్ను ఈ సమయమును నీవు నిరాకరించవచ్చు. జగంబులు జనములు నిన్ను ఆ చంద్ర తారాత్మము విశ్వాసఘాతుకుడని ఎంచెదరు. నిందపడట చాలా కష్టము కావున గైన్ విడువము పార్థ. ప్రజలు కృతజ్ఞుడని నిందించుట కంటే అధర్మాత్ముడని ఎక్కుడుగా నిందించరు. ఆ నుడి పూర్వజాలను కావున గైను మాత్రము విడువను. ఈ అల్ప నిమిత్తమైన నాతో వివాదమున కీకుంటివే నీకు రానున్న లాభములు అనేకములు చెడిపోగలవు. ఈ సమయంలో నన్ను వెప్పించవచ్చు. నీకు ధనమండలం అంతయు పట్టము కట్టద. నిన్ను దేవదానవ మానవులలో అసమాన చరిత్రుడుగాను నక్షద. శ్రేయస్కరమున్న వెంటివే నట్ల నడుపము పార్థ. సామ్రాజ్య సంపాదనలే ఉత్తమ రాజధర్మము కదా. దేవా, ఆ సామ్రాజ్యాది తుచ్చ సౌఖ్యములకును ధర్మ మార్గవర్తనములకును సాటి మహేంద్ర సమానాది భోగికైనను శరణాగత రక్షణార్థమున కలిగడి ఆనందం సర్వం సహా పరిపాలన మనస్సునప్పుడు కలుగదు. రాజ్యపాలకుడు ఈ లోకమున పూజ్యుడు, నేను మనుజుల చేతనే ధర్మ పదగామి ఉభయలోకమునందు పూజ్యుడు. కావున నా మనము ధర్మేతర నొత్తిల్లదు. నీవంత ధర్మపద సంచారివి, నేనంత ధర్మోపదేశకుడనా? కాంతానంత నివాసమైన ఎదుగాక నా మహావిరాగిగా కనపడుచున్నాడవే. అంత రాజ్యపరాన్ముఖుడమైనచో రాజుసేయములు చేయనేలా, రాజసంఘములు వధింపనేలా, ధనరాజ్యములు గైకొననేలా. ఆ మాటలకేమి గాని నేను ఒక అంశము చెప్పది మేము. ధర్మ వ్యతిరిక్తము కాకొనచో ధర్మమనగా శాస్త్ర దృశ్యము లోక విరుద్ధము కానిది. లోకాచారమునకు ధర్మమునకు సంబంధం లేదు. అట్టి ఎడ నా మనస్సునకు ఇష్టమైనచో వినేదా. ఏం నీకు ఇష్టము కానిది ధర్మము కాదా ఏమి? అవునో కాదో ఈ వితర్కమేలనయ్యా, చెప్పదలసిన దానిని చెప్పుము. అర్జున, నీవును నేనును ప్రాణమిత్రులము బంధువులము కదా. ఆ మాట ఎందు అబద్ధమేమన్నదిలే. అట్టి ఎడ నాకు అపచారము చేసిన దురాచరుడు నీకును అపచారం చేసినట్లు కాదా? సకల విషయములు నీవి నావిగా భావించి నే చేయుచుండా నీవు ఇట్లు చేయదగునా? నేను వధింతునున్న వానికి నీవు శరణవశంగా వచ్చునా? మనం ఇరువురము ఆ దురాత్మని దండహస్తపాలి గొప్పవలను రమ్ముపోవుదాము. దేవా, నీవు ఆనతిచ్చినంతయు యథార్థమే. కానీ ఆ ధర్మము వలన నేను భయపడుచున్నాడనయ్యా. నీకట్టి భయమవులదు పార్థ. నేను నీకు వయోజ్యేష్ఠుడు. గురుజనం వల్ల ఆనతిచ్చినప్పుడు కొండెము వాడు ధర్మమని అధర్మమని ఎంచక ఏ పని ఏనునో చేయదగును. తొల్లి భార్గవరాముడు తండ్రి వేగమున తల్లిని తనకు అడ్డగొట్టలు శ్రమనేసి తనకు మాతృశాస్త్రమున తండ్రినే జలమున పాల్గొంది. కావున ధర్మసూత్రం నడిచి పార్థ.
నా మాటలు ఇందు యథార్థం కనుక బోధించిన ఒక్కింతను చెవిని పెట్టక సమరోత్సాహక్య ప్రతంత్రుడుగా సురాసుర యక్ష రాక్షస కిన్నెర యుద్ధ సత్య దివ్యాధర గాంధర్వులను నీవు బాలుండవు ప్రాణముండ చూచుకునము నరకాసురాది మహాదానవుల అనేకులు నా చక్ర మహిమ ఇచ్చుకు చెప్పని వినము మీది కోసం కానీ మీనమూర్తి క్షీరసాగర మొదల కాలముల మందరోర్వి ధర్మనెత్తి సురాసులు రక్షించిన కోర్మరూపుడు నీకొక్క తార్కాణము చూపెద నిగమముల నిధిష్టానమును నిలిపి అదిగో రత్నాకర మధ్యమున ఆది మీనవంతుడు చూడను సమకాసుర ధర్మాన ధర్మాముద మహాజంఝానన జగత్ ప్రళయ సమయ సప్త మహర్షి సమన్వితోద్ధార పాహిమాం పాహిమాం పాహిమాం. శ్రీకృష్ణ నీ అనుగ్రహమున మహాయోగీంద్ర దుర్లభంబగు శ్రీమన్నారాయణ ప్రథమావతారమును దర్శించి తిని ధన్యుడను స్వామి. అర్జున, ఇప్పటికే నా మధ్య ప్రతాప జ్ఞానం కలిగినదా? ఆ గైను విడిచినవా? పూర్ణముగా కలిగినది మహాత్మా. మధుసూదన, నీ అవతార సందర్శనానంతరం నాకు సమరోత్సాహం అధికమగుతున్నది. ఎట్లనినా నీవు సమస్త భూతాంతర్మహిస్సంగతుడు, అఖిలాండ బ్రహ్మాండ కోటి మండితో ధనుండవు, నీకిల చరాచరుడవు పరాత్పరుడవు. అట్టివాలి నీకిచ్చి వివాహం చేస్తే మూర్ఖడా, నీ చెల్లెల్ని నాకేలా ఎసగితివయ్యా? మరి ఒక మహారాజు కుమారును కల్పింపలేకపోయేటివా ఏమి? ఎంత మాత్రపు కన్య దొరకని ఎడల బ్రహ్మచారినే ఉందునే. నీవు బ్రహ్మచారి కాదు కానీ ధాత్రాస్తులతో నిర్హేతంగా వరము తెచ్చుకుంటుంది కదా.